రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆశా వర్కర్లపై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్లో ఆశా వర్కర్లను పరామర్శించారు కేటీఆర్. కరోనా లాంటి మహమ్మారి పరిస్థితుల్లో ఆశా వర్కర్లు పనిచేశారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు చేయాలని ఆశా వర్కర్లు నిరసన తెలిపారన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారన్నారు. పోలీసుల తీరుపై మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఉన్న 28,000 మా ఆశా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ నిన్న శాంతియుతంగా ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు 6 నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు. 18,000 జీతం ఇస్తామన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. మరి సంవత్సరం అయింది కదా, 6 నెలలని చెప్పి సంవత్సరం తర్వాత కూడా పూర్తి చేయరా అని అడగడానికి నిన్న వాళ్ళ ఉన్నతాధికారి ఉండే కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం, మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది. మీరిచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది. వాళ్ళేమి గొంతమ్మ కోరిక కోరలేదు కదా. మీరే చెప్పిండ్రు కేసీఆర్ గారు 1,700 నుంచి 9,700కు పెంచిండు, మీకు సరిపోదు, మేము 18,000 చేస్తామని చెప్పిందే మీరు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిందే మీరు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు. మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు. ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పోతాం, అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకున్నది. వాళ్ళు అడిగిందేమి గొంతమ్మ కోరిక కానే కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే. 16వ తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి, లేకపోతే అసెంబ్లీలో కూడా నిన్ను వదిలిపెట్టాం. మేము బీఆర్ఎస్ తరఫున మాటిస్తా ఉన్నాం. మీకు ఇచ్చిన హామీని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేదాకా మీ తరఫున శాసన మండలిలో మా మహమూద్ అలీ గారు, మా నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మహమూద్ అలీ సాబ్, అదేవిధంగా శాసనసభలో మేమందరం కూడా గొంతు విప్పుతాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం.